హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అఖిల. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎప్పుడు యూస్ చేసే ఆయిల్ అండి. ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను. దానికోసం అని చెప్పేసి మందార పూలు కోసుకుంటున్నానండి. మందార ఆకులు కూడా కావాలండి, అందుకని చెప్పేసి ఒక చిన్న కొమ్మ తీసుకున్నాను. ఇప్పుడు ఆకులన్నీ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఒక 3 ముక్కలు వచ్చేసి కలమంద కూడా తీసుకున్నానండి. ఇంట్లోనే ఉంది కదా చెట్టు అని. మందార పూలు కాడలు తీసేసుకొని ఆకులు అవన్నీ శుభ్రంగా తీసుకొని ఓ పక్కన పెట్టుకున్నానండి. ఆకులన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నానండి. కలమంద పక్కలెమ్మటి ముళ్ళులాగా ఉంటాయి కదండి, అవి శుభ్రంగా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆయిల్కి బాండీ పెట్టేసుకున్నాను. నేను వచ్చి 250 గ్రాములు డబ్బా ఉంటుంది కదండి, ఆ డబ్బా నూనె తీసుకున్నాను. మొత్తం బాండీలో పోసేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ నేను ఎప్పుడు యూజ్ చేస్తానండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని. నాకు బాగా పడిందనమాట. ఇది వచ్చి తాటికాకండి. నాకు దొరికినప్పుడు నేను తీసుకొచ్చుకొని నీడలో ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి. అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు కలమంద ముక్కలన్నీ ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం సేపు ఆయిల్లో కాగిన తర్వాత మిగతా వేసుకుంటానండి. నేను కొంచెం కాగిందండి నూనె. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్లు. ఇవి కూడా కొంచెం కాగిన తర్వాత మిగతా వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటాయండి, తొందరగా కాగటానికి ఆయిల్లో దాంట్లో ఉన్నాయి అంత రావడానికి కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడు మందార పూలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా కొద్దిగా కాగిన తర్వాత నూనెలో మిగతా వేసుకోవాలి. ఇప్పుడు మందార ఆకులు కూడా కొంచెం మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం నూనెలో కాగిన తర్వాత వేసుకుంటే దాంట్లో ఉన్న రసం అంతా ఆయిల్లోకి వెళ్తుందండి. అందుకని చెప్పేసి నేను ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అలా వేసుకుంటాను మొత్తం. అలా చూడండి. ఇప్పుడు కలమంద ముక్క కొంచెం ఉడికినట్టుందండి. ఇదే ముందే వేసుకోకూడదండి, కొంచెం అవన్నీ కాగి ఆయిల్లో అయిన తర్వాత వేసుకోవాలి. లేకపోతే ఇది ఎండింది కాబట్టి కొంచెం మాడిపోద్ది. అందుకని అవన్నీ కొంచెం కాగిన తర్వాత వేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి. ఒక క్లాత్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని దాంట్లో వడకట్టుకోవాలండి. పల్చటిదే తీసుకోవాలండి క్లాత్. ఇలా మొత్తం పోసేసుకోవాలి. వడకట్టుకొని చల్లారిన తర్వాత పోసుకోవాలండి. వడకట్టుకోవడం అయిపోయిందండి. అదిగోండి నూనె చూడండి. ఏ ఆయిల్ ముందు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కొంచెం జుట్టు ఊడుతుందండి.
నాకైతే ఈ ఆయిల్ పూసుకుంటే ఊడిపోయిన జుట్టు అంతా మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటుందండి. అందుకని నేను ఎప్పటి నుంచో ఈ ఆయిలే యూజ్ చేస్తాను. నాకు బాగా పడిందండి. ఊడిపోయిన జుట్టు మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.